హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్ పీస్ కమిటీ మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మా సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి మేడం ఐపీఎస్ గారికి డయాస్ మీద ఆశీర్వాదం కావాలని ఏసీపీ చక్రపల్లి సార్ను కూడా డయాస్ మీద కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. పీస్ కమిటీ నుంచి ఈరోజు ప్రెసిడెంట్ గారు వేరే పని మీద బయట ఉన్నారు. జాయింట్ సెక్రటరీ కాదర్ సాబ్ని డయాస్ మీదకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. శేఖర్ గారు అలాగే చంద్రశేఖర్ గారు ఉదయశ్రీ మేడం కూడా డయాస్ మీదకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ గారు కూడా డయాస్ మీదకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. జహంగీర్ సాబ్ మసీద్ కమిటీ చైర్మన్ గారు అతను కూడా డయాస్ మీదకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంజిరెడ్డి గారు స్థానిక పెద్ద మనిషి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నాం డయాస్ మీదకి రావాలి. డీసీపీ మేడం గారు పీస్ కమిటీ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయాలి. మేడం గారు వచ్చింది కూడా కొత్త, ప్లస్ ఈ రేపు హనుమాన్ జయంతి పెద్ద వీర హనుమాన్ విజయయాత్ర మెయిన్ ప్రొఫెషన్ ఒక 4-5 కిలోమీటర్స్ వరకు సెంట్రల్ జోన్లో పాస్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేడం గారు చెప్పగానే నిన్న రాత్రి షార్ట్ నోటీస్లో ఉన్నా కూడా పీస్ కమిటీ మెంబర్స్ అంతా ఫుల్ స్ట్రెంగ్త్ హాజరయ్యారు. అదేవిధంగా మా లోకల్ పెద్ద మనుషులు ఆర్గనైజర్స్ చెప్పగానే మీకు వేరే బిజీ ఉన్నా కూడా సమయం కల్పించుకొని వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మా చిక్కడపల్లి ఏరియాలో చిక్కడపల్లి బ్రిడ్జ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నెక్స్ట్ అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని అశోక్ నగర్ క్రాస్ రోడ్డు, మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని సబర్మతి నగర్, ఎల్ఐసి బ్రిడ్జ్, సింగాడికుంట, నెక్స్ట్ అట్లా బన్సీలాల్పేట్, సీసీ నగర్, నెక్స్ట్ బైబిల్ హౌస్ దగ్గర మన సెంట్రల్ జోన్ ఎండ్ అవుతుంది మేడం. ఈ ప్రొఫెషన్ దారిలో లాస్ట్ ఇయర్ కానీ వెల్కమ్ డయాస్ దగ్గర కానీ దారి పొడవునా మిక్స్డ్ లొకాలిటీస్లో మన పీస్ కమిటీ మెంబర్స్ ఉంటారు మేడం. ఉంటే మనతో పాటు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డ్యూటీ చేసినట్టే ఉంటారు. సాయంత్రం వరకు ఉండి మొత్తం ప్రశ్నలు పాస్ అయ్యే వరకు ఉండి మనకు సహకరిస్తారు అండి. మనకు సహకరిస్తున్నారు మేడం. ఈ సంవత్సరం కూడా అటువంటి సహకారం మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్పీచ్ ఏసీబీ గారిని కంటిన్యూ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. పీస్ కమిటీ మరి లోకల్ ఆర్గనైజర్స్, లోకల్ పీస్ కమిటీ అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిక్కట్పల్లి డివిజన్ తరఫున మీ అందరికీ స్వాగతం, వెల్కమ్ టు ఆల్. థ్యాంక్ యూ. అయిన తర్వాత మేడం శిల్పవల్లి మేడం ఐపీఎస్ ఆఫీసర్ మేడం గారు సెంట్రల్ బాధ్యత స్వీకరించిన తర్వాత ఇది 3వ ప్రోగ్రామ్. ఇది అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ప్రాపర్గా సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. మేడం నిన్న మనం పీస్ కమిటీ వాళ్ళతో సెంట్రల్ జోన్ పీస్ కమిటీ అండ్ లోకల్ పీస్ కమిటీ అండ్ లోకల్ ఆర్గనైజర్స్ తోటి మీటింగ్ ఆర్గనైజ్ చేద్దామని ఈరోజు వెరీ షార్ట్ నోటీస్లో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయినాక ఫ్రైడే ప్రేయర్స్ కూడా ఉన్నాయి ఈరోజు. ఆ ప్రేయర్స్ కూడా డిస్టర్బెన్స్ కలగకుండా ఇప్పుడు ఫస్ట్ మన సెంట్రల్ జోన్ పీస్ కమిటీ వాళ్ళు అయిన తర్వాత లోకల్ పీస్ కమిటీ వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత మేడం మాట్లాడతారు. ఫైనల్గా ఇప్పుడు అబ్దుల్ ఖాదర్ సెంట్రల్ జోన్ పీస్ కమిటీ గారు షార్ట్గా 1 minute 2 minutes మాట్లాడాలి దయచేసి. థ్యాంక్ యూ. Central Peace and Welfare Committee, Central Zone, Chikapalli Division, K. Shilpawali Madam, ECB Central Zone IPS, ACB Sir, Ramesh Sir, CI Sir, PI Sir, और SI और मेरे भाई और बहनों तमाम को आला सर. सर ये हमको पीस कमेटी ज्वाइन करे हुए तकरीबन 15 साल से ज़्यादा हो गया. तो इसमें जो है हर थोड़े दिन को कुछ ना कुछ जो है आता. जैसे जो है मैडम परसों के अपने रामनवमी का जो है रोज था, तो हम इकट्ठा होते पूरे जो है सिकंदर मस्जिद के पास. तो इसी तरीके से जो है ना अब हनुमान जयंती का टाइम है, हमारा शुरू होता है नारायणगढ़ से जो है ना सेंट्रल जोन शुरू होता है. तो नारायणगढ़ के पास हमारे जो है तकरीबन लगभग 1100 से 1200 आदमी है पीस कमेटी के पूरे सेंट्रल जोन में. तो ये सब जो है ना जैसे भी प्रोसेशन शुरू होती जो है ना उसके साथ हम लोग जो है ना ज्वाइन हो जाते होते. मतलब గారికి థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా అయేషా ఫంక్షన్ అతను ఒక 1 minute बात करने के लिए आपको डीसीपी एक्सपेक्टेड डीसीपी साहब, एसीपी साहब और पुलिस स्टेशन के तमाम जिम्मेदार वगैरह
मैं सबसे पहले मुबारकबाद देता हूँ रमज़ान की, रामनवमी और हनुमान जयंती की आने की। भाई सब तो ब्याज पे जो बैठे हुए हैं उनकी रिस्पेक्ट में बात कर रहे हैं। मैं मेरे ऑर्गेनाइजर की रिस्पेक्ट में बात करता हूँ। सबसे पहले नवीन गौड़ साहब और गड्डम नवीन साहब, राम रेड्डी साहब, अंजी रेड्डी साहब, मनोज भाई। सबको अस्सलाम वालेकुम, गुड आफ्टरनून, नमस्ते. My respects to dignitaries on the dais, especially my heartful respects to our DCP madam and also of the dais. Straight away I would like to take up the issues which are raised during the time of procession. Especially this route, as already our Chikadpalli division ACP told earlier, it will continue to the tank bund, this Hotel Marriott. अभी अंजय रेड्डी साहब आप बात करिए. अंजय रेड्डी गाరు మేడిబాయ్ బస్సులో టెంపుల్ ఇది ఉంటుంది కదా, ఈ సభాధ్యక్షులు చిక్కడపల్లి ఏసీపీ గారు, ముషిరాబాద్ ఇన్స్పెక్టర్ వారికి, మరి వివిధ పొజిషన్ల నుంచి వచ్చిన డిఏ గారికి, మరి ముషిరాబాద్ డిఏ గారికి, చిక్కడపల్లి డిఏ గారికి, ఎస్ఐలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిగా డీసీపీ మేడం గారు మా ముషిరాబాద్ కాన్ఫరెన్స్కి విచ్చేసినందుకు వాళ్ళకి నమస్కారం తెలియజేస్తాం. మేడం ఇక్కడ ముషిరాబాద్ నియోజకవర్గము ఒక ప్రశాంతతకు एक 2 मिनट बात करिए और बाद में नवीन साहब बात करते हैं. अस्सलाम वालेकुम, जय तेलंगाना, जय हिंद. मैं हमारे एसीपी साहब और डीसीपी साहब को और हमारे खास करके सर्कल साहब को भी ये भरोसा दिलाता हूँ कि गुज़िश्ता की तरह जिस तरह पुरअमन तरीके से जुलूस गुजरा है, इंशाल्लाह इस तरह भी इस साल भी पुरअमन तरीके से गुजर जाएगा मैडम. और वो जो एक साल क्योंकि वहाँ पे रोड की बीजेपी के लीडर भी आए, मुसलमान Thank you. से हमारे और ఆర్గనైజర్స్ తరఫున రెండు మేడం ఇక్కడ మీకు రెండు చెప్పవలసింది. ట్రైబులరీ ఆర్గనైజేషన్ రామ్నగర్లో ప్రొసెషన్ జరుగుతుంది మేడం. ఇక్కడ రెండు ఆర్గనైజేషన్స్ ఉంటాయి. నవీన్ మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి. అందరికీ జై శ్రీరామ్, నమస్కారం. ఇప్పుడు మన డీసీపీ గారు గతంలో కూడా పీస్ కమిటీ మీటింగ్ అవుతుండే. అంతకుముందుకు మాకు నరసయ్య సార్ గారు ఎట్లా అంటే అందరినీ కూడా ఒక సిస్టమ్గా నడిపించి ఇప్పటి కూడా మా నరసయ్య సార్ అంటే మాకు చాలా అభిమానము. నరసయ్య సార్ ఎక్కడ ఉన్నా కానీ మేము పోయి సార్ మాకు ఈ పరిశ్రమలు ఉన్నాయి, ఇది ఉన్నాయి అంటే ఆయన సహకరిస్తుంటారు. అలాగే అదేవిధంగా మాకు రమేష్ సార్ కూడా దొరికిరు. రమేష్ సార్ కూడా సార్ ఇలా ఇబ్బందులు ఉన్నాయి అంటే దాన్ని అన్నీ సార్ట్అవుట్ చేసి మంచిగా ప్రశాంతంగా తీసుకెళ్తున్నారు. 16 సంవత్సరాల నుంచి 2009లో ఒక 150 మందితోటి ఈ శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక 10,000-15,000 మందితోటి రామ్నగర్ నుంచి ర్యాలీ వెళ్తుంటే దానికి మన అఖ్తర్ భాయ్ ఫస్ట్ నుంచి కూడా సహకరిస్తుండే. మంచిగా అందరము కలిసిమెలిసి ఇంకో పొజిషన్ ఇచ్చారు, మీరు కూడా మాట్లాడండి. అందరికీ నమస్తే చేసిన ఇది సెకండ్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒకటే జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ర్యాలీ మనకి ఇక్కడ మన అడిక్మెట్ల నుంచి హనుమాన్ టెంపుల్, అదే టెంపుల్ నుంచి వాకర బొమ్మలు టికెట్ అవుతుంది. మనకు వచ్చిన పర్మిషన్తో మనం పెట్టుకున్న పర్మిషన్ కూడా మార్నింగ్ 9 నుంచి 12:30 వరకు జరగబోతుంది. అయితే సెకండ్ పర్మిషన్ కూడా మా మీద అందరూ మంచి యూనిటీగా చేసుకుంటారన్న నమ్మకంతో మాకు ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి డీసీపీ గారికి, ఏసీపీ గారికి, మా సిఐ గారికి అందరికీ ఫస్ట్ మా కృతజ్ఞతలు. మేము వారు మా మీద నమ్మకం పెట్టుకొని ఏదైతే మాకు ఇంకో ర్యాలీకైనా కూడా పర్మిషన్ ఇచ్చారో దానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో మొమ్ము చేయము. వారి మాటలు మేము నిలబెడతాం ఖచ్చితంగా. ఇంకొకటి మనకి ఇక్కడ హ్యూజ్ గ్యాదరింగ్స్ అవుతుంటాయి. అయితే ఈ గ్యాదరింగ్స్తో మనం ఒక మంచి మెసేజ్ కూడా సొసైటీకి ఇవ్వాలి. ఎట్లా అంటే ఒక జై శ్రీరామ్ అని, జై హనుమాన్ అని ఇది ఒకటే కాకుండా కూడా
ఇప్పుడు ఇవాళ దాదాపు యువత మొత్తం డ్రగ్స్ వైపు కానీ ఇటు బెట్టింగ్స్ వైపు కానీ పోతున్నారు. వాళ్ళ లైఫ్ను మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలను మొత్తం డ్రగ్స్ వైపు పోయి అటు కింద పడిపోతున్నారు. కష్టపడకుండా వచ్చే డబ్బుల ద్వారా బెట్టింగ్ ద్వారా వాళ్ళ లైఫ్ను కూడా నాశనం చేసుకుంటారు. కాబట్టి మనం ఏవైతే స్టేజెస్ ఇస్తున్నారో పీస్ కమిటీ కానీ మిగతా బస్తీలలో ఆర్గనైజర్లు కానీ కమిటీలు వేసి వాళ్ళ బస్తీల నుంచి ఈ ర్యాలీలకు వెల్కమ్ చేస్తారో, ఈరోజు ఒక హనుమాన్ జయంతి అని కాదు, రేపు గణేశుని పండుగ కానీ రంజాన్ కానీ బక్రీద్ కానీ ప్రతి పండుగలలో ఏ పార్టీ వాళ్ళు కానీ ఏదైనా సరే వాళ్ళు ఏదైనా ఫ్లెక్సీ చేసినప్పుడు కూడా డ్రగ్స్కి యాంటీగా బెట్టింగ్కి యాంటీగా వేస్తే మనం కూడా పోలీస్కి సొసైటీకి ఎంతో సహకారం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఈరోజు కూడా పోలీసు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే యువతని డ్రగ్స్ నుంచి ఈ బెట్టింగ్ యాప్ల నుంచి దూరం చేయడానికి చాలా కష్టపడుతున్నారు. దానికి కూడా మనం అందరం సహకారం చేద్దాం. ఎట్లయితే బాల్ గంగాధర్ తిలక్ మన గణేష్ ఉత్సవ సమితి ఫౌండింగ్ దేని చేసిండు, స్వతంత్రం కోసం హిందూ ముస్లిం అందరూ ఒక పండుగ జరుపుకొచ్చి గ్యాదరింగ్ అయ్యి స్వరాజ్యం రావాలని. ఈరోజు మనకు స్వరాజ్యం వచ్చింది, స్వతంత్రం వచ్చింది, మంచి కాన్స్టిట్యూషన్ ఉంది, మంచి ఫ్రీడమ్ ఉంది. సో మన యువత ఆ ఫ్రీడమ్ ఎక్కువైపోయి కింది దారిలో తప్పు దారిలో పోతుంది. కొంచెం మన మంచి మెసేజ్ని ఈ పండుగ ద్వారా ఇస్తే అందరికి కూడా మనం హెల్ప్ఫుల్ అయిన వాళ్ళం. జై శ్రీరామ్, జై భారత్. థ్యాంక్ యూ మహమ్మద్ అలీ సార్. నవీన్ గారు మీరు కూడా 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆర్గనైజర్స్ ఇద్దరు ఒకరు 1 మంత్ మాట్లాడతారు. ఎందుకంటే మనకు మేడం మాట్లాడాలి, అయిన తర్వాత ప్రేయర్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న మన ఏసీపీ గారు రమేష్ సార్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన డీసీపీ శిల్పవల్లి మేడం గారికి, వేదిక మన పీస్ కమిటీ మెంబర్స్, మన సిఏలు, ఎస్ఏలు, అట్నే మన ఆర్గనైజర్స్ అందరూ కూడా, పత్రికేయులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మేడం ఇక్కడ ఇప్పుడు మాది రామనగర్ నుంచి ఇక్కడ వెళ్ళి 16 సంవత్సరాల జరుగుతుంది మేడం. ఏ రోజు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. ఇప్పుడు అందరు చెప్పినట్టు అఖ్తర్ భాయ్ అందరూ కూడా కలిసి మెలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్గనైజర్స్, పీస్ కమిటీ మెంబర్స్ అందరి ఉపన్యాసాలు ముగిశాయి. ముఖ్యంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ చికట్పల్లి డివిజన్ తరఫున మరొకసారి మీడియా మిత్రులకు, పీస్ కమిటీ మిత్రులకు, లోకల్ పీస్ కమిటీ మిత్రులకు అందరికీ స్వాగతం. గౌరవనీయులైన శిల్పవల్లి మేడం ఐపీఎస్ గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ చికట్పల్లి తరఫున స్వాగతం పలుకుతున్నాము. మేడంను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ మీటింగ్కి చేసిన పెద్దలకి, చిన్నవాళ్ళకి, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అందరికీ నమస్కారం. నా हिंदी अंत बागोदू, फिर भी कोशिश करती हूँ आप सबके लिए. इतने अच्छे हिंदुस्तान के बारे में मैं भी थोड़ी कोशिश करती हूँ. तो पहली बात यह है कि देखिए, मज़हब जो भी है, आदमी को क्या चाहिए? पेट भर से खाना, एक छत के अंदर रहना और सुकून से सोना. ये 3 चीज़ बहुत कीमती है कि नहीं? मज़हब जो कुछ भी है, और ये 3 तब भी आता है जब सोसाइटी में शांति हो. तो दैट इज़ वाई पीस, लॉ एंड ऑर्डर इन द सोसाइटी इज़ वेरी इम्पॉर्टेंट. यहाँ पे रोल देखिए, आपके घर में, हमारे जो घर में बच्चे होते हैं, लड़कियाँ होते हैं, ये सब बाहर जाने के लिए तो हमको भी कुछ भरोसा चाहिए, है कि नहीं? उनको पढ़ना है, जॉब करना है, बिजनेस करना है, सुकून से जीना है. ये सब होने के लिए शांति चाहिए पहले. और ये शांति कैसे आता है? कैसे आता है? यूनिटी से. और आप सब लोगों की वजह से आता है. जब हम सब मिलके शांति के लिए काम करते हैं, तभी आपस में कभी कभी झगड़े आते हैं, हिंदू मुस्लिम या हिंदू मुस्लिम घर में ही आते हैं ना. बाप बच्चे के बीच में आता है, पति पत्नी के बीच में आता है कि नहीं? पड़ोसी में आता है. तो ये बड़ी बात नहीं है कि अलग अलग ग्रुप्स में भी आता है, आते जाते हैं, लेकिन हम उसको कैसे
सुलझाते हैं, ये बहुत मायने रखता है। तो इसका मतलब ये नहीं कि झगड़ा आनी चाहिए, लेकिन ये ह्यूमन नेचर है। हम सब अलग अलग तरीके से, अलग अलग बैकग्राउंड से, अलग अलग इमोशंस के हिसाब से बिहेव करते हैं। तो इट ఈస్ న్యాచురల్ దట్ సమ్ డిఫరెన్సెస్ డూ కమ్. అయితే వాటిని మనం ఎట్లా సాల్వ్ చేసుకుంటాము, ఎంత సామరస్యపూర్వకంగా, ఎంత తొందరగా, ఎంత శాంతియుతంగా, ఎంత తక్కువ మందికి బాధ కలిగేలాగా, ఎంత తక్కువ హాని కలిగేలాగా, ఎంత త్వరగా మనం దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే आप सब ने देखा है कि एक ही इंसिडेंट की वजह से मुशीराबाद को आप सब लोग कह रहे हैं कि ब्लैक स्पॉट हो गया। तो बहुत पुलिस डिप्लॉयमेंट होता है, आरटीसी क्रॉस रोड्स पर मेरे को ये ऑफिसर्स बता रहे हैं, सीनियर ऑफिसर्स बता रहे हैं कि वहाँ पे सारा इस तरफ नहीं आने के लिए बैरिकेड्स रखते हैं। तो ये सब क्यों हो रहा है? सिर्फ एक ही इंसिडेंट की वजह से। लेकिन नहीं, सारा वाइट पेपर में एक ही ब्लैक स्पॉट है और हमको वही दिखता है। ये ब्लैक स्पॉट कभी भी नहीं होनी चाहिए। और हम सबके जो एफर्ट्स है कि जैसे आप कह रहे हैं कि रामनगर प्रोसेशन में ये जो अन्नदान करते हैं, बहुत बढ़िया बात है। मैं भी जब मादापुर में थी, वहाँ पे कुकटपल्ली एरिया में एक बड़ा मस्जिद है वहाँ पे भी, और वो लोग भी जूसेस देते हैं, एक टेंट लगवा के जूसेस डिस्ट्रीब्यूट करते हैं श्री रामनवमी प्रोसेशन और हनुमान प्रोसेशन। तो ये एक अच्छी मैसेज देते हैं कि हम सब मिल के जुल के हैं, और सीनियर ऑफिसर्स और पब्लिक प्रेस बच्चे के लिए एक अच्छा मैसेज जाता है। क्योंकि ये फ्यूचर में పిల్లలకి ఒక మంచి సందేశం ఇవ్వాలి. మనందరం కలిసి ఉండి మనము ఎట్లా మన మధ్య ఉన్నటువంటి సంఘీభావాన్ని పెంచుకుంటూ సొసైటీలో ఒక మంచి మెసేజ్ కలిసిమెలిసి ఉంటున్నాం అనేది మనం ఉంటేనే మన పిల్లలు దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, అండ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదర్వైజ్ యాజ్ అ రూల్ వీఆర్ నాట్ గివింగ్ పర్మిషన్స్ టు న్యూ ర్యాలీస్ అన్నాం, కానీ ఈసారి కొత్తగా ఒక ర్యాలీ అవుతుంది. బికాజ్ లాస్ట్ ఇయరే వాళ్ళకి మాట ఇవ్వడం వల్ల అది ఇవ్వడం జరుగుతుంది ఈసారి. ఎవరైనా సరే ఇందాక అనుకున్నట్టు రెండు మతాల మధ్య అవ్వచ్చు, వితిన్ ద మతము రెండు వర్గాల మధ్య అవ్వచ్చు, ఇటువంటి వేటికి ఆస్కారం లేకుండా ముషీరాబాద్లో జరిగే ఏ ప్రోగ్రాము, ఏ మతంకైనా మీరందరూ ఒకటే, మనందరము ఒకటిగానే ఉంటాము అని చాలామంది అష్యూరెన్స్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు లిసన్ టు దాట్. అయితే ఈ మెసేజ్ మై రిక్వెస్ట్ ఇస్ త్రూ ద పీస్ కమిటీ, త్రూ ది ఎల్డర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ సిట్టింగ్ హియర్ అండ్ హు హావ్ కమ్ హియర్, త్రూ ది యంగ్స్టర్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్, దిస్ మెసేజ్ షుడ్ గో టు ఆల్. మనలో మనం అనుకుని ఊరుకుంటే సరిపోదు. మీరు మీ ఇంట్లో మీ పిల్లలతో, మీ పిల్లల ఫ్రెండ్స్తో, మీరు మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ కమ్యూనిటీలో, మీ కాలనీలో అందరితో కనుక మీరందరూ ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయగలిగితే, ఎవరో ఒక్కళ్ళిద్దరి వల్ల జరిగే నష్టం ఒక చిన్నది ఏదో ఆపడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ సీన్ మొన్న శ్రీరామనవమి, అప్పటి వరకు ఎందుకు, మొన్న శ్రీరామనవమిలో దిస్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ పీస్ కమిటీ మెంబర్స్. అలాంగ్ చాలా క్రౌడ్ వచ్చింది, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్టూడ్ అలాంగ్ ది బ్యారికేడ్స్ అండ్ దే వర్ కంట్రోలింగ్ ద క్రౌడ్. ఆ క్రౌడ్లో వాళ్ళు నలిగిపోతూనే ఉన్నారు బ్యారికేడ్స్కి, క్రౌడ్కి మధ్యలో. స్టిల్ దే వర్ ట్రైయింగ్ టు కంట్రోల్ దెమ్. ఇట్ వాస్ అ వెరీ నైస్ వర్క్ బై సెంట్రల్ జోన్ పీస్ కమిటీ. ఐ వాజ్ వాచింగ్ దెమ్. పోలీస్ వాళ్ళతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగా కూడా వాళ్ళు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కరెక్ట్గా ఎప్పుడైతే అవసరమో అప్పుడు వచ్చి చాలా యూ హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. రియల్లీ అప్రిషియేట్. పీస్ కమిటీ అంటే చూసి మాట్లాడమే తప్పితే ఐ సీన్ యూ ఇన్ యాక్షన్ దట్ డే. సో ఈసారి కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీస్ కమిటీ మెంబర్స్, మీకు కుదిరినప్పుడు సమయం కుదుర్చుకొని ప్రొసెషన్స్తో పాటు ఉండడము, లేకపోతే ఏదైనా వెల్కమ్ స్టేజెస్ దగ్గర ఉండడము, ఏదైనా మసీదుల దగ్గర ఉండడం, ఉండి శోభాయాత్ర ఇదే ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే మీరందరూ పార్టిసిపేట్ చేస్తూ పోలీస్కి కమ్యూనిటీకి మధ్య వారధిగా ఉంటూ ఏది ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వకుండా మీ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ that is all from my side. I hope not just Hanuman Shobhayatra, all the festivals, upcoming festivals this year, next year, every year, Mushirabad
ఏదైతే ముద్ర వచ్చిందో అది పోయేటట్టు ఐ హోప్ వి ఆల్ స్ట్రైవ్ టువర్డ్స్ దట్ అండ్ బికమ్స్ ఎ వెరీ పీస్ఫుల్ ప్లేస్. ఇందాక చెప్పారు ఓల్డ్ సిటీ కాదు, దిస్ ఇస్ న్యూ సిటీ అండి. దిస్ ఇస్ ద మోస్ట్ పీస్ఫుల్ ఏరియా సో దట్ ఆర్ చిల్డ్రన్ థ్రైవ్ అండ్ గ్రో అండ్ ప్రాస్పర్ ఇన్ దిస్ ఏరియా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్స్పైర్గా ఉంది. మేడం యొక్క ఏదైతే చెప్పిందో అందరూ తూచా తప్పకుండా పాటిస్తామని మా డివిజన్ తరఫున మేడం ఆన్ బిహాఫ్ అందరి తరఫున కూడా చెప్తున్నా మేడం. వీళ్ళు ఏ డీజే ఉండదు, మీరు సౌండ్ బాక్స్ పెట్టుకోండి. అందరికి వాళ్ళు కూడా ఆర్గనైజర్స్ వస్తారని మీతో అట్లా అన్నామనుకున్న దే ఆర్ కోఆపరేటివ్ మేడం. వాళ్ళు చెప్పిన దాన్ని వింటాం. అది ఆ సిస్టాన్ని మీరు దయచేసి భంగపరచకుండా కోరాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చికట్పల్లి డివిజన్ తరఫున రాంబాబు ఇన్స్పెక్టర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. వేదిక నిర్మించిన పెద్దలందరికీ నమస్కారం. టీసీపీ మేడం గారికి, పీస్ కమిటీ ఏసీపీ గారికి, అలాగే ఆర్గనైజర్స్, మరి పాత్రికేయ మిత్రులకి, ఇంకా లోకల్ పెద్దలకి అందరికీ నమస్కారం. మేము షార్ట్ నోటీస్లో చెప్పినా కూడా మీ అందరూ మా రిక్వెస్ట్ని మన్నించి ఈ పీస్ కమిటీ ఈ అవగాహన సదస్సుని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. Ahora, pues ya, ¿no? No, porque ya es la gente,